హాయ్ ఫ్రెండ్స్, మ్యూజియం లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అయితే ఒక ఆటో తీసుకుని రూమ్ ఖాళీ చేయడానికి వచ్చేసాం. ఈ రోజంతా మనం ఈఎన్ఈతోనే ట్రావెల్ చేయబోతున్నాం. మమ్మల్ని రోజంతా అరకులో తిప్పడానికి అయితే 2500 అడిగారు. మేము ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ తిరిగేసామని అంత ఇవ్వలేం, 1700 ఇస్తామంటే ఓకే అని అన్నారు. అన్ని అయితే చాలా ప్లేసెస్ తీసుకెళ్తానని అన్నాడు. కానీ మేము సాయంత్రం వరకు తిరిగి సాయంత్రం ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నాం. ఆ లోపు ఎన్ని ప్లేసెస్ తిరుగుతామో చూడాలి. ఫస్ట్ వచ్చేసి పద్మపురం గార్డెన్స్ కి అయితే తీసుకుని వచ్చారు. ముందు చాపరాకి తీసుకెళ్తారన్నారు కానీ మేము వద్దనేసాం. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ లోనే స్నానం చేసేది మొత్తం అంతా తడి బట్టలతో తిరగాల్సి వస్తుంది. అన్ని ప్లేసెస్ తిరిగి లాస్ట్ కటిక వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అక్కడ స్నానం చేద్దాం డిసైడ్ అయ్యాం. ఈ పద్మపురం గార్డెన్స్ అయితే చాలా బాగున్నది. ఎటు సైడ్ చూసినా సరే పెద్ద పెద్ద చెట్లు, దాంతో పాటు రకరకాల పూల చెట్లతో ఫుల్ గా అందాలతో నిండిపోయింది. పాతకాలంలో హీరో హీరోయిన్ కి లవ్ సాంగ్లు తీసేవారు కదా, అలాంటి లొకేషన్ లానే ఉంది సేమ్ చూడడానికి. అరకులో ఇదే లవర్స్ పాయింట్ అనుకుంటాను, కానీ మేము ఉన్నప్పుడు అయితే ఎక్కువగా ప్రేమ జంటలు కనిపించలేదులే. అదే ఈ గార్డెన్ కానీ మన సైడ్ ఉంటే పక్కాగా లవర్స్ తో నిండిపోద్ది. ఆ చివరి నుంచి చివరి వరకు బ్యాంబూ ట్రీస్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే చాలా బాగా వస్తున్నాయి. ఈ గార్డెన్ అయితే చాలా పెద్దదిగా ఉంది, ఇంకా సగం కూడా తిరగలేదు. ఇంతకీ మీకు బాగా నచ్చిన పాత సినిమా పేరేంటో కింద కామెంట్ చేసేయండి. వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.